వెల్కమ్ టు ఐస్లాండ్. మనకి చిన్న చిన్న భూకంపాలు వచ్చేటప్పుడు రోడ్లు క్రాక్స్ కనిపిస్తాయి, బట్ ఇది ఎర్త్ లోనే పెద్ద క్రాక్ అన్నమాట. నార్వే అండ్ ఐస్లాండిక్ పీపుల్ కలిసి అనమాట. వాటర్ అయితే అసలు కిందన పడి బౌన్స్ అవుతుంది, ఫుల్ గా తడిసిపోతున్నాం. ఐస్లాండ్ లో డ్రైవ్ చేస్తూ తెలుగు సాంగ్స్ వినడం మజా వస్తుంది అసలు. హలో ఎవ్రీవన్, హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను అండ్ వెల్కమ్ టు ఐస్లాండ్. ఈ రోజు అయితే నేను వెరీ ఎక్సైటింగ్ గా ఐస్లాండ్ క్యాపిటల్ సిటీ క్లోజ్ బై ఉన్నాను. వెరీ ఫేమస్ ఐస్లాండ్ లో గోల్డెన్ సర్కిల్ ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఇంట్రెస్టింగ్ ట్రావెల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోలో ఫస్ట్ అప్ అయితే ఐస్లాండ్ లో ఒక జియోలాజికల్ వండర్ అనే చెప్పుకోవచ్చు, పెంగ్విలిర్ నేషనల్ పార్క్. ఇటువైపు కనిపిస్తుంది కదా లెఫ్ట్ అండ్ రైట్. టెక్నికల్లీ ఐస్లాండ్ అయితే స్ప్లిట్ అయిపోతుంది అనమాట. నార్త్ అమెరికా అండ్ ఆల్సో యూరేషియా టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి కదా, అవి సెపరేట్ అయిపోతున్నాయి. అండ్ ఈ మధ్యలో ఈ కైండ్ ఆఫ్ జియోలాజికల్ వండర్ అయితే క్రియేట్ అయింది అండ్ ఇది ఒక నేషనల్ అట్రాక్షన్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద కూడా డిక్లేర్ చేశారనమాట. సో నేను ఇప్పుడు మధ్యలోంచి నడుస్తున్నాను. ఎవ్రీ ఇయర్ కూడా ఒక 2 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అవుతుందంట. మేబీ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత 2 ఐస్లాండ్స్ ఫామ్ అవ్వచ్చు. టెక్నికల్లీ ఐస్లాండ్ ల్యాండ్ అయితే ఇంక్రీజ్ అవుతున్నది అనే చెప్పుకోవచ్చు. మనకి చిన్న చిన్న భూకంపాలు వచ్చేటప్పుడు రోడ్లు క్రాక్స్ కనిపిస్తాయి, బట్ ఇది ఎర్త్ లోనే పెద్ద క్రాక్ అన్నమాట. కొంచెం వర్షం అయితే స్టార్ట్ అయింది, అసలు తగ్గేదేలే. ఈ రోజు ప్లేసెస్ అన్ని కవర్ చేసి ఇంటికి వెళ్తాను. నాకు బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది కదా, ఇది కైండ్ ఆఫ్ ప్రపంచంలోనే ఒక కైండ్ ఆఫ్ నేచర్ వండర్ అనమాట. మనకి ఇండియాలో హిమాలయస్ ఉన్నాయి కదా, అవైతే కొల్లాడ్ అయ్యాయన్నమాట. ఇవి సెపరేట్ అయిపోతున్నాయి. అండ్ ఆల్సో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, నేను ప్రశాంతంగా మాట్లాడుకొని మధ్యలో నడుస్తున్నాను, సడన్ గా ఇది సెపరేట్ కూడా అయిపోవచ్చు. ఈ సైట్ అయితే మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ మీద ఉంది అండ్ ఆల్సో యూరేషియా అండ్ నార్త్ అమెరికా టెక్టానిక్ ప్లేట్స్ ఇక్కడ సెపరేట్ అయిపోతున్నాయి అనమాట. నేచర్ పెయింట్ చేస్తే ఎలా ఉంటది ఆ టైప్ లో ఉంది. అసలు నాకైతే అసలు మతిపోయింది. మనం జనరల్ గా తెలుగులో మాట్లాడుకునేటప్పుడు భూమి బద్దలైపోయింది అంటాం కదా, ఇక్కడ నిజంగా బద్దలైపోయింది. అండ్ సీన్ మటుకు అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, అంత బాగుంది. ఇక్కడ నేషనల్ పార్క్ దగ్గర నార్వే అండ్ ఐస్లాండిక్ పీపుల్ కలిసి అనమాట. ఏం చేస్తున్నావు రికార్డింగ్ ఛానల్ అని అడుగుతారు. హలో, హాయ్. What is your name? My name is Martin. Martin, yeah. Yes. Are you on holiday or what is it? I'm on holiday to visit our parents. Oh, right. Okay. And you live here, is it? I live in Norway, but I'm from Iceland and my family lives here. It's his first time in Iceland. Ah, yeah. So he looks like very excited. It's nice to be here. Okay. Enjoy. Thank you very much. Yeah. Thank you. Bye-bye. ఆపోజిట్ ఒక లేక్ అయితే కనిపిస్తుంది కదా, అది లార్జెస్ట్ న్యాచురల్ లేక్ ఇన్ ఐస్లాండ్ అంట. అండ్ వాటర్ కూడా వెరీ ప్యూర్ ఉంటుంది అనమాట. పక్కనంతా కూడా వాల్కానిక్ యాక్టివిటీస్ జరుగుతాయి కదా, దాని వల్ల వెరీ క్లియర్ గా వాటర్ కనిపిస్తుంది అంట. ఇటువైపు పైకి ఏదో లొకేషన్ ఉంది, అక్కడ నుంచి వ్యూస్ ఉన్నట్టున్నాయి, పైకి వెళ్ళి చూస్తాను. సో ఇంతకు ముందు ఒక ప్లేస్ చూపించాను కదా, అక్కడ నుంచి ఇంకా కిందకి వెళ్ళొచ్చు. ఐస్లాండ్ లోనే పెద్ద ఒక లేక్ టైప్ లో ఉంటది అని చెప్పాను కదా, ఆ లేక్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఈ పాత్ వుడెన్ పాత్ అయితే వేసారు. ఈ పాత్ చూసారా, అసలు చాలా క్వైట్ ఉంది, ప్రశాంతంగా వాక్ చేయొచ్చు. అసలు నేచర్ తో కనెక్ట్ అయినట్టు అనిపిస్తుంది. మనకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఐస్లాండ్ మీరు ట్రావెల్ చేస్తే కంపల్సరీ హైకింగ్ షూ అయితే కంపల్సరీ వేసుకోవాలి. నేను ఎస్పెషల్లీ ఇదైతే ప్యాక్ చేసుకున్నాను సెపరేట్ గా. ఇలాంటి సర్ఫేసెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. వాకింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటది, మనం ముందే ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ ఏదో చిన్న ఫ్యూచరిస్టిక్ క్యారవాన్ టైప్ లో ఉంది, బాగుంది ఇది. అంటే మేబీ ఒకళ్ళు ఉండొచ్చేమో. లేక్ అయితే కనిపిస్తుంది కదా, ఐస్లాండ్ లోనే లార్జెస్ట్ నేచర్ లేక్ అంట. పక్కనే ఉన్న లావా ఫీల్డ్స్ వల్ల వాటర్ అయితే వెరీ ప్యూర్ గా కనిపిస్తుంది. వెరీ రిచ్ మెరీన్ లైఫ్ ఉంటదంట. బర్డ్ వాచింగ్ కి, ఫిషింగ్ కి ఈ లేక్ అయితే వెరీ ఫేమస్ అంట.
ఫైనల్లీ ఐస్లాండ్ రింగ్ రోడ్ ట్రిప్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మ్యాప్ లో కనిపిస్తున్న డిఫరెంట్ ప్లేసెస్ లో ఎవ్రీ నైట్ స్టే చేస్తాను అండ్ క్లోజ్ బై ఉన్న ప్లేసెస్ అన్ని కూడా మీకు కవర్ చేసి చూపించడానికి ట్రై చేస్తానమాట. నేనైతే వెరీ ఎక్సైటెడ్ గా ఉన్నాను. సో పర్సనల్ గా కొన్ని ప్లేసెస్ మనం ట్రావెల్ చేసేటప్పుడు ఫేమస్ ప్లేసెస్ విజిట్ చేస్తాం కదా, కొన్ని సాటిస్ఫాక్షన్ ఉండదు. బట్ ఐస్లాండ్ లో అయితే నేను ఏ ప్లేస్ కి వెళ్ళినా అసలు సూపర్బ్ అనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఇదైతే కంప్లీట్ గా డిఫరెంట్ ప్లానెట్ లా ఉంది. ఐస్లాండ్ లో మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ అన్ని కూడా అన్టచ్డ్ కాబట్టి అసలు వెరీ ఫ్రెష్ ఉందన్నమాట. అంటే రాక్ అన్ని కూడా అండ్ నేచర్ లైక్ చేసే వాళ్ళకి ఇది ఒక అసలు ట్రెజర్ అనే చెప్పుకోవచ్చు. అసలు నాకైతే పిచ్చిగా నచ్చింది ఐస్లాండ్. ఇంట్రెస్టింగ్ గా ఈ ఏరియాలో అయితే హైకింగ్, స్నార్క్లింగ్ అండ్ ఆల్సో డైవింగ్ యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయంట. చాలా మంది హైకింగ్ ఎక్విప్మెంట్ పెట్టుకుని వస్తున్నారు. ప్రీ హిస్టారిక్ టైమ్స్ నుంచి కూడా చాలా మంది జనాలు ఇక్కడ ఉండేవారంట. డిఫరెంట్ సెటిల్మెంట్స్ ఉండేవంట. అండ్ ఆల్సో ఓల్డ్ కామన్వెల్త్ అనేసి ఒకటి ఉండేది. వాళ్ళు కూడా ఈ పర్టికులర్ ప్లేస్లో, అంటే మనకి స్పేస్ కనిపిస్తుంది కదా, రెండు సెపరేట్ అయిన దాంట్లో ఈ మధ్యలో ఉండేవారు. ప్రాబబ్లీ వాళ్ళకి ఇలా టెక్టానిక్ ప్లేట్స్ సెపరేట్ అవుతున్నాయి అనేసి తెలియకపోవచ్చు. బట్ అదొక సెక్యూర్ కైండ్ ఆఫ్ దాంట్లో ఫీల్ అయ్యి సెటిల్మెంట్స్ అయితే ఇక్కడ ఉండేవంట. ఆ రిప్రజెంటేషన్స్ కూడా చాలా మెన్షన్ చేశారు. ఇక్కడైతే కనిపిస్తుంది కదా, క్లీన్ ఊర్ అంట. ట్రెడిషనల్ ఐస్లాండ్ అది ఏదో ఉంది, కైండ్ ఆఫ్ డిజర్ట్ టైప్ లో కనిపిస్తుంది. ఒక కాఫీ అండ్ ఇది తీసుకుంటాను. హౌ డు యూ ప్రొనౌన్స్ దిస్? క్లీనర్. ఆయిల్ లో ఫ్రై చేస్తాం కదా. యాక్చువల్లీ గులాబ్ జామున్ చేస్తాం కదా, స్వీట్ లేదు, బట్ ఆ ఫ్లేవర్ ఇక్కడ అవుతుంది నాకు. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ కొంచెం కొత్త కాబట్టి మనం ప్రొనౌన్స్ చేయడానికి స్ట్రగుల్ అవ్వాలి, ఎందుకంటే వాళ్ళ ఆల్ఫాబెట్స్ తెలియదు కాబట్టి. ఐస్లాండ్ లో డ్రైవ్ చేస్తూ తెలుగు సాంగ్స్ వినడం మజా వస్తుంది అసలు. మన వీడియోలో నెక్స్ట్ స్టాప్ అయితే ది గ్రేట్ గీజర్. ఐస్లాండ్ నేచర్ లో ఇదొక యూనిక్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పుకోవచ్చు. ఫుల్ బాయిలింగ్ వాటర్స్ ని అప్ టు 70 మీటర్స్ వరకు పైకి పుష్ చేస్తుంది అనమాట. అండ్ ఇది చూడడానికి అయితే చాలా మంది కెమెరాలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఎవ్రీ 5-10 మినిట్స్ కి ఎరప్ట్ అవుతుంటది. ఈ స్మోక్ స్మెల్ అయితే డిఫరెంట్ ఉంటుంది, అంటే కెమికల్స్ లా అనిపిస్తుంది. సల్ఫర్, సిలికాన్ అన్ని మిక్స్ ఉంటాయి అన్నమాట. ఇది చూసారా, లిట్లీ గీజర్ అంట. మరిగిపోతున్నాయి వాటర్ అసలు. ఈ వ్యాలీ అయితే గీజర్స్ కి వెరీ ఫేమస్. అండ్ ఇలాంటి గీజర్స్ సరౌండింగ్ ప్లేసెస్ లో చాలా ఉన్నాయి. అండ్ వాక్ చేస్తూ ఈ స్మాల్ గీజర్స్ అన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బిగ్ సిటీస్ లో మనం ఆర్టిఫిషియల్ సెటప్స్ చూసే అసలు గ్రేట్ అనుకున్నాం. అసలు ఇది కైండ్ ఆఫ్ న్యాచురల్ వండర్ అనమాట. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అయితే లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పుకోవచ్చు. అండ్ మీరు ఐస్లాండ్ విజిట్ చేస్తే ఈ గీజర్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. సమ్మర్ ఆశ్చర్యాలకి గురి చేస్తుంది అంటే కదా, ఆ టైప్ లో ఉంది. ఇలాంటి గీజర్స్ అండ్ ఆల్సో నేచురల్ స్పాస్ అన్ని కూడా ఐస్లాండిక్ పీపుల్కి ఒక హిస్టారిక్ అండ్ ఆల్సో కల్చరల్, జియోలాజికల్ యూనిక్ రిప్రజెంటేషన్ అయితే ఇస్తాయి. అండ్ ఇలాంటి యూనిక్ అండ్ న్యాచురల్ ఫినామినాస్ అయితే వెరీ రేర్ ఉంటాయి మనకి ప్రపంచంలో. అండ్ ఐస్లాండిక్ పీపుల్కి అయితే ఇదైతే వెరీ కామన్ అండ్ దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. వావ్, నాకు బ్యాక్ ఇప్పుడు వచ్చింది. గ్రేట్ గీజర్ దగ్గర ఇలా రెస్టారెంట్ అండ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. మనకి ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. చాలా టూరిస్ట్ ఏరియాస్ లో ఉన్నట్టే ఇక్కడ కూడా వెరీ ట్రెడిషనల్ షాప్ అయితే ఒకటి ఉంది. అండ్ మోస్ట్లీ వైకింగ్ స్టఫ్ అండ్ వూల్ ఐటమ్స్ ఉంటాయి కదా, అలాంటివన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ రైట్ సైడ్ అన్ని కూడా సూవెనీర్స్, మనకి ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు. ప్రతివి కూడా లోకల్ మేడ్ అండ్ వెరీ యూనిక్ ఉన్నాయి. వావ్, మన వీడియోలో నెక్స్ట్ స్టాప్ అయితే గల్ఫాస్ వాటర్ ఫాల్, గోల్డెన్ ఫాల్స్ అని కూడా పిలుస్తారు. అసలు వ్యూ అయితే అదిరిపోయింది. కొంచెం లైట్ గా సన్నీ ఉంటే బాగుండు, బట్ స్టిల్ అసలు స్టాగరింగ్ ఉందన్నమాట. ఫాల్ అయితే అసలు ఆల్మోస్ట్ ఆ ఫాల్ కనిపిస్తుంది కదా, 105 అడుగుల ఫీట్ ఉంటదంట. అండ్ రెయిన్బోస్ కూడా ఫామ్ అవుతాయి. కొంచెం సన్లైట్ వస్తే మనకి ఎక్కువ కనిపిస్తాయి. ఈ పర్టికులర్ ఫాల్స్ అయితే గోల్డెన్ సర్కిల్ లో వెరీ ఫేమస్ ఐకానిక్ ల్యాండ్ మార్క్ అనే చెప్పుకోవచ్చు. అండ్ వింటర్ లో కూడా అసలు మొత్తం అంతా ఐస్ ఫామ్ అయ్యి అప్పుడు కూడా వెరీ బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అంట. అసలు నేను ఇక్కడ నుంచి చూస్తుంటే నాకైతే మాటలు రావట్లేదు, అంత స్టాగరింగ్ ఉంది ఇది. అసలు ఈ రోజు నేను విజిట్ చేసిన ప్లేస్ అన్ని కూడా నేచురల్ వండర్సే. ఈ వాటర్ ఫాల్స్ అయితే అసలు నాకు మాటలే రావట్లేదు, అంత బ్యూటిఫుల్ గా ఉంది. సో ఇక్కడ నుంచి మనకి పాత్ కూడా ఉంది.
అక్కడ లాంగ్ డిస్టెన్స్ లో జనాలు కనిపిస్తున్నారు కదా, అక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు. ఇక్కడ జనరల్ గా రెయిన్బోస్ ఫామ్ అవుతాయంట. ఒక థియరీ ఏంటంటే దానివల్లే దీనికి గోల్డెన్ ఫాల్స్ అనేసి నేమ్ వచ్చిందని చెప్తారు. బట్ డిఫరెంట్ స్టోరీస్ కూడా ఉన్నాయి. మీరు ఐస్లాండ్ విజిట్ చేస్తే ఈ గోల్డెన్ ఫాల్స్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. నేను 100% గ్యారంటీ ఇస్తాను, మీకు పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది. సూపర్ ఉంది అసలు. నాకైతే మాటలు లేవు. ఫోర్స్ చూసారా అసలు వెరీ స్ట్రాంగ్ ఉంది. సౌండ్ అయితే చాలా ఎక్కువ వస్తుంది అన్నమాట. ఫ్లిప్ అయ్యామంటే అసలు కనిపించడం. వాటర్ అయితే అసలు కిందన పడి బౌన్స్ అవుతుంది. ఫుల్గా తడిసిపోతున్నాం. వావ్, మన వీడియోలో ఫైనల్ స్టాప్ అయితే కెరియో క్రేటర్ అని పిలుస్తారు. 6500 years అంటే 6500 సంవత్సరాల క్రితం వాల్కానిక్ ఎరప్షన్ వచ్చి ఇది ఫామ్ అయింది. ఈ పర్టికులర్ క్రియేషన్ అయితే కాల్డెరా అని కూడా పిలవచ్చు. అసలు సీరియస్లీ స్టన్నింగ్ ఉంది. అసలు ఐస్లాండ్ మొత్తం ఇలాంటి నేచురల్ వండర్స్ అయితే ఎటువైపు వెళ్ళినా సరే కనిపిస్తుంది. గ్రీస్ శాంటోరినిలో కాల్డెరా వ్యూ అయితే చూసాను. అండ్ ఈ టైప్ ఆఫ్ ఎంటీ కాల్డెరా అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను. అసలు ఐస్లాండ్ అయితే నేచర్ వండర్స్ కి హబ్ అనే చెప్పుకోవచ్చు. ఈ క్రేటర్ కి అయితే 6500 years ఆఫ్ హిస్టరీ ఉంది. అసలు ఇమాజిన్ చేసుకుంటేనే ఎన్ని జనరేషన్స్ ఇక్కడ నుంచి ఉందో. అండ్ ఆల్సో ఇక్కడ మనకి రెడ్ శాండ్ టైప్ లో కనిపిస్తుంది కదా, ఇది కూడా వెరీ ఫేమస్ అంట. వ్యూ చూడడానికి కిందకి వెళ్తాను. ఈ స్టెప్స్ టైప్ లో ఇచ్చారు. వావ్, ఇక్కడ చూసారా, ఇక్కడ కూర్చొని వ్యూ ఎంజాయ్ చేయడానికి టేబుల్ కూడా ఇచ్చారు. ఓ వామ్ ఉంది యాక్చువల్లీ. అంటే టూ హాట్ ఏమి లేవు, కొంచెం వామ్ ఉన్నాయి. ఫైనల్లీ నా ఐస్లాండ్ డ్రీమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాను, ఇప్పుడు సెట్ అయిందన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మన తెలుగు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో కూడా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ఇలాంటి వీడియోస్ చూసి ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. మార్నింగ్ నుంచి చాలాసేపు అలా డ్రైవ్ చేస్తున్నాను అండ్ ఆకలేస్తుందన్నమాట. ఇక్కడ ఒక రెస్టారెంట్కి వచ్చాను. ఇంట్రెస్టింగ్ గా హార్స్ మీట్ పెట్టారు, కనిపిస్తుంది కదా. ఇక్కడ ఒకటి ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. టైం అయితే 9 o'clock అయిపోయింది. అండ్ లైట్ అయితే ఉంది కానీ ఫుల్ కంప్లీట్ ఫాగ్ టైప్ లో అయిపోతుంది అనమాట. ఎవ్రీడే అలానే ఉంటుంది. హోటల్ కి కొంచెం లేట్ అయిపోయింది, చూడాలి. అవుట్ ఆఫ్ నోవేర్ ఎక్కడ బుక్ చేశాను. ఐస్లాండ్ ఫుల్ సర్కిల్ చేస్తానని చెప్పాను కదా. ఈ రోజు నైట్ కి అయితే ఒక లొకేషన్ లో స్టే చేస్తాను. చూడాలి, అక్కడికి ఓపెన్ అంటే ఆల్రెడీ ఫోన్ చేశాను. లోకల్ సిమ్ ఒకటి తీసుకున్నాను కదా. ఫైనల్ గా మొత్తం డ్రైవ్ చేసుకుని వచ్చేసరికి 10 o'clock అయిపోయింది. డ్రైవ్ మొత్తం ఈ రోజు ఫాగీ అండ్ రైనీ ఉంది. అండ్ హార్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ రెస్టారెంట్ లో కూడా ఇంట్రెస్టింగ్ గా హార్స్ మీట్ అమ్ముతున్నారు. నేమ్ పేపర్ పెట్టేసి వదిలేశారు. వావ్, నాట్ బ్యాడ్, కోజీగా ఉంది. చిన్న గెస్ట్ హౌస్ అంట, అవుట్ ఆఫ్ నోవేర్. ఇటువైపు నుంచి విండో నుంచి వ్యూ చూడండి అసలు ఎలా ఉందో. టైం అయితే 10 అయింది.